ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాము. ఈరోజు వేటలోనైతే మనం తాడాట చేయడానికి అయితే వచ్చాము. తాడాట ఏ విధంగా చేస్తారని నేను మీకు చూపిస్తాను. వీడియోని చూడండి లాస్ట్ దాకా. చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చింది నమ్మతాడుకైతే కాదు, తేలుతాడుకు. తేలుతాడంటే సగ భాగంలో సముద్రంలోకి కిందకి వెళ్ళకండి సగ భాగంలో వేస్తాం మనం తాడైతే. ఏ విధంగా వేస్తామంది, దానికి ఏ ఎర్రలు కుడతామని కూడా నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. ఎర్రలు అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. అవి ఎలాంటి ఎర్రలైంది. ఎర్రలు కూడా మనం చిన్న చిన్న మొక్కలే కోసుకోవాలి. పెద్ద ఎర్రలు అయితే కొయ్యకూడదు. మనం వేయవలసిన కూడా చాలా చిన్న గేలలి. 13 నెంబరు 14 నెంబర్ గేలాలు అవి. ఒకసారి ఎర్రలు చూడండి. చిన్న మొక్కలే మనం కోసం, పెద్దవైతే కాదు అవి. అదైతే కవలెర్ర, కవలున్న ఇంకా మొరవలు కూడా ఉన్నావు దాంట్లో ఎర్రలు అయితే. ఇప్పుడు మనం తాడు ఆట చేయడానికి అయితే మనం నైట్ 3 గంటలకు అయితే వచ్చాము. జర్నీ వెళ్తేప్పటికైతే ఉదయం అయిపోద్ది. ఎందుకంటే జర్నీ అయితే పక్కగా 2 గంటలు చేయాలి మన ఊరి నుంచి లోనికి, సముద్రంలోనికి. మన ఊరి నుంచి ఒక 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల పైగా వెళ్తాము. మా మాయ అయితే ఒకసారి ఎర్రని చూపిస్తున్నారు చూడండి. దాన్నే మనం కవ్వాలి అంటాము. ఎర్రలు కోసుకొని ఆ డొక్కులో మనం వేసుకుంటాము. అప్పుడే మనకి ఎర్రలు కుట్టేటప్పుడు అయితే కొద్దిగా వేగంగా వెళ్తావు. ఆ కవ్వాల చేపలు అయితే ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నావో. మనమైతే ఇంక మరవలు కూడా కొన్ని తెచ్చాము. కవ్వాల చేపలు అయితే ఎక్కువగా ఉన్నావు. మనమైతే తక్కువే తెచ్చాము, అంత ఎక్కువేటి కాదు. తాడుకైతే మనం చిన్న గేలల ముళ్ళు కదా, ఎక్కువ ఎర్రలు అయితే మనకు పడవు. తాడైతే మా వాళ్ళు వేయడానికి అయితే రెడీ అయిపోతున్నారు. ఏ విధంగా వేస్తారని వీడియోలో అయితే చూడండి. లాస్ట్ దాకా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. మనం దానికి కట్టలు కూడా వేస్తాం. అప్పుడే మనకు తాడైతే సముద్రం లోనికి వెళ్ళకుండా పై భాగంలో తేలడానికి అయితే వీలవుతుంది. ఇదే మన డ్రైవర్ అతను ఇంజిన్ పట్టుకున్నాడు కదా. నేనైతే వీడియో తీస్తున్నాను. మా అన్నయ్య మా అయ్య వాళ్ళందరూ అయితే తాడేస్తారు. గేలముళ్ళు అయితే మనం ఒక 2000 పైగా తెచ్చాము. కానీ ఒక 1500 వేస్తాం మనం గేలముళ్ళు. ఈ వేటలో ఎన్ని చేపలు పెట్టామంది వీడియోలో అయితే లాస్ట్ దాకా చూద్దాం. చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. అదిగో మావాడైతే కట్ట కడుతున్నాడు కదా. కట్ట అయితే తోదు కూడా చాలా తక్కువ వేసాము. తాడైతే ఒక 3 బార్లు తాడు మనం వేసాము. కానీ సముద్రం లోతు అయితే ఇక్కడ ఒక 20 బార్లు పైగా ఉంటుంది. మనం మీద నెయ్యాలనేసి ప్రతి కట్టకు కూడా మనం తోదులు తక్కువగానే వేసుకున్నాం. తోదంటే కట్ట పైన తాడు ఉంది కదా, దాన్నే మనం తోదని అంటాము. అదైతే ఒక 3 బార్లు 4 బార్లు అయితే మనం వేసాము. కానీ ఇక్కడ లోతు అయితే ఒక 20 బార్లు పైగా ఉంటుంది. కానీ వేటలో ఏవే చేపలు పెట్టామని చూద్దాం. మనకు కూడా తెలియదు, ఇంకా మనం వేస్తున్నాం కదా తాడు ఇప్పుడు. తాడు మొత్తం వేస్తాము. వేసిన తర్వాత మనం ఫుడ్ తింటాం. ఫుడ్ తినేసి ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తాడు లాక్కోవాలి. అప్పుడే మనకు చేపలు పడతావు. అదే తాడు వేసేగల వెంటనే లాగేసుకుంటే చేపలు అయితే పడవు. చేపలు కూడా ఎర్రలు తినాలంటే ఒక అరగంట పైగా మనం లేట్ చేయాలి. అప్పుడే చేపలు ఎక్కువగా పడతావు. నార్మల్గా లాగేసుకుంటే అంత ఎక్కువగా పడవు. మనలో అయితే అందరూ ఫుడ్ తినేసారు. ఫుడ్ తినేసిన తర్వాత మనం బోట్ అయితే క్లీన్ చేసుకోవాలి. అదే అప్పుడు మన కాలుకి అయితే అంటకంట ఉంటాం. మనం తినే ఫుడ్ బోట్ మీద పడిపోయిందనుకో మనం తాడు నాగేటప్పుడు నిలబడతాం కదా, జారి పడిపోయే అవకాశాలు కూడా ఉంటావు. మావాడైతే మిషన్ చాలు చేస్తాడు. తాడు దగ్గరికి అయితే వెళ్తున్నాం. తాడు ఏ విధంగా నాక్కుంటాం, ఎన్ని చేపలు పెట్టామని చూద్దాం ఒకసారి. మనం కట్ట కూడా వస్తుంది ఒకసారి చూడండి. నేను గేల ముల్లేసి అయితే లాగుతున్నాను కట్టను. గేల ముల్లేసి నాగాను కదా, నాగిన తర్వాత తాడు లాక్కుంటాం. మనకు పక్కన డొక్కు ఉంది కదా, డొక్కులోనే మనం తాడు లాక్కుంటాం. ఏం చేపలు వస్తావో చూద్దాం మరి. పడతాయి జామెట్
కూర అది అవుతుంది. ఉండండి గారు పడక మేదకెత్తా మేదకెత్తావు गजमा शेर गजमा मामा फोटो मामा మేదకెత్తా తాడైతే మనం లాగేసాము. ఈ వేటలోనైతే మనం ఎన్ని చేపలు పట్టామని ఒకసారి నేను చూపిస్తాను మీకు. చూడండి ఏవే చేపలు ఎలాంటి చేపలు కూడా నేను చెప్తాను ఒకసారి. అవి నేను ఇప్పుడు తీస్తాను కదా, దాన్ని అయితే వనగరపారలు అంటారు. ఇంకా మనకు కదిరి చేపలు టోనా పీస్ కూడా చిన్నదొకటి మనకు పడ్డది. కదిరి చేపలు అయితే ఎక్కువగా పడలేదు, కదిరి చేపలు అయితే తక్కువగానే పడ్డాం మనకు. ఇదైతే టోనా పీస్ అంటారు చిన్నది. ఒకసారి చూడండి కదిరి చేపలు కూడా నేను తీస్తాను ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూడండి. దాన్నే కదిరి చేప అంటారు. అవి అయితే మనకు ఒక 10 పీసులు అయితే పడ్డావు. టోనా పీస్ అయితే ఒకటే పడ్డది. ఇంకా కరుకుపార చేప అంటారు కదా, అది కూడా మనకు ఒకటి పడ్డది. వనగారు చేపలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి మనకు. ఒక 100 జతలు 150 జతలు పైగా ఉంటాయి వనగారు చేపలు. అవి ఏ విధంగా మనం గంపలకు అమ్మేమంది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఒకసారి చూడండి లాస్ట్ దాకా
చూసారు కదా వనకర చేపలు ఎంత ఎక్కువగా ఉన్నావో. ఒక డోర్కి అయితే సగం వస్తావు. డోర్ ఫుల్గా వేసామనుకో మనకు ఒక 20,000 పైగా వస్తావు. అయితే ఒక అర డోర్కి వచ్చావు. మనం ఇప్పుడు జర్నీ వెళ్ళిపోతున్నాం, వేట అయిపోయింది కదా. మనం ఒడ్డుకెళ్ళిపోయిన తర్వాత బేరగెత్తల చేపలు ఏ విధంగా కొనాలని కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. అప్పుడు కాంపలో అందరూ పని చేసుకుంటుంది. చిన్న పెద్ద చిన్న మూడేసేసి చిన్న మూడేసి నెక్కేటారు వేరక చిన్న మూడేసి నెక్కేటి చిన్న ఎక్కడ ఉంటుంది చిన్న సైజు మూడేసి అవుతుంది. చూసారు కదా 2 పీసులు అయితే మనం 100 రూపాయలకి ఇస్తున్నాం బేరగెత్తలకి. ఓకేనా? మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.